రమేష్ కన్నగంటి గారు ఉన్నారు. టెస్లా వెహికల్ చాలా మంది కొనాలనుకుంటున్నారు, బట్ అది పాసిబుల్ కావట్లేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎన్నికల్లో పూర్తిగా సహాయం చేశారు ఎలాన్ మస్క్. సో ఆయనకు ఫేవర్ చేసేందుకు ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఎంతో కొంత ఇన్ని రోజులు టెస్లా వెహికల్ రాలేదు, ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందా ఈ మీటింగ్ లో? ఇప్పుడు 9:30, 10 మేబీ ఎలాన్ మస్క్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూర్చుంటే విన్ విన్ సిచ్యువేషన్ కోసమే ట్రై చేస్తారు. ఎందుకంటే ఎలాన్ మస్క్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కి దగ్గర అంటే క్లోజే. ప్లస్ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారితో కూడా, మోడీ గారు కూడా ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ వచ్చినప్పుడు చూసి నేను ఎలాన్ మస్క్ తో డిబేట్ చేశాను, కన్విన్స్ చేశాను, మాకు తక్కువ స్థాయికి అంటే తక్కువ పన్నుబడే విధంగా మీరు తీసుకొచ్చే నేను ప్రయత్నం చేస్తున్నానని ఈయన చెప్పుకోవడానికి కూడా అక్కడ ఆయన ఏం చెప్తాడు ప్రెసిడెంట్ ట్రంప్, యూసీ ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యువర్ ప్రొడక్ట్ టు గో టు అనదర్ ప్లేస్ అని. ఐ థింక్ విన్ విన్ సిచ్యువేషన్ కోసమే ట్రై జరుగుతుంది. మన ఆటో మొబైల్ కంపెనీస్ మీద ఎఫెక్ట్ పడదా? ఉంటుంది మేబీ. దీనికి ఏమన్నా స్పెషల్ అంటే అందరినీ ఒకే గాడి కట్టేయకుండా దీనికి ఏమన్నా ఒక స్పెషల్ గా ఒక టారిఫ్ రిడక్షన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందేమో అనేది. ఎందుకంటే మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నప్పుడు ఇండియాకి యునైటెడ్ స్టేట్స్ కి వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ టు ద యునైటెడ్ స్టేట్స్. ట్రేడ్ డెఫిసిట్ అమెరికా తక్కువ మనకి ఇంపోర్ట్ చేస్తుంది, మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి. ఇంతకుముందు అంటే ఎక్కువ డిఫెన్స్ ఇంతకుముందు తెచ్చుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు మనం కొంచెం స్వయం సమృద్ధి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు అక్కడ సార్ మన ఆదిబట్ల ఉంది కదా, హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటిన తర్వాత అపాచీ హెలికాప్టర్ స్పేర్ పార్ట్స్ కూడా అమెరికన్ కంపెనీకి మన టాటాకి జాయింట్ పార్ట్నర్షిప్ ఎక్కడ తయారు చేస్తున్నాం స్పేర్ పార్ట్స్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనం ఐటీ గానీ ఫార్మా అల్యూమినియం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే చాలా తక్కువ. ప్రెషియస్ స్టోన్స్, పర్ల్స్ అంటే చాలా తక్కువనేం కాదు, మనం కూడా చేసుకుంటున్నాం ఇంపోర్ట్. కానీ రెండు కంపేర్ చేసినప్పుడు వీఆర్ ట్రేడ్ బ్యాలెన్స్ మన ఫేవరే ఉంది. అది. సో ఈ మీటింగ్ ద్వారా ఇంకా సెక్యూరిటీకి సంబంధించి ఎస్పెషల్లీ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ విషయాల్లో నేను మీకు అది చాలా ఇంపార్టెంట్ అండి. అది క్వాడ్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, ఈ 4 దేశాలు కలిసి చైనాను ఎదుర్కోవటం కోసం క్వాడ్ కంట్రీస్ గా ఒక గ్రూప్ ను ఫామ్ చేసినాయి. దాంట్లో భాగంగా లాట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఐటమ్స్ మీద ఈ 4 దేశాల మధ్య చాలా ఫ్రీ ట్రేడ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకు? కామన్ శత్రువు చైనా కాబట్టి చైనాని నిరోధించాలి, కంటైన్ చేయాలి అంటే ఈ 4 కంట్రీస్ ఒక చోటకు వచ్చినాయి. బట్ ఎట్ ద సేమ్ టైము వ్యూహాత్మకంగా చూసుకున్నప్పుడు భారతదేశము ఇటు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమిలో కూడా ఉంది, బ్రిక్స్ అంటారు. ఇటు క్వాడ్ కంట్రీస్లో కూడా ఉంది. సో ఇండియా ఈజ్ ఇన్ ఏ వెరీ యూనిక్ పొజిషన్ టు మేనేజ్ బోత్ బ్రిక్స్ గ్రూప్ అండ్ క్వాడ్ గ్రూప్. కాబట్టి రెండింటి నుంచి ఎంతో కొంత బెనిఫిట్ తీసుకునే విధంగానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రయత్నం చేస్తారు. ఇంకో కలిసి వచ్చిన అంశం ఏంటంటే చైనాని కొట్టాలి అంటే ఇండియాకి రష్యా సహాయం కూడా కావాలి. అలానే అమెరికాకి చైనాని కూడా కొట్టాలంటే రష్యా సహాయం కావాలి. గివెన్ ద పర్సనల్ కెమిస్ట్రీ బిట్వీన్ పుతిన్ అండ్ ట్రంప్, అక్కడ ఒక సిల్వర్ లైనింగ్ అది. గివెన్ ద పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ మోడీ గారు అండ్ ట్రంప్, సో people are coming, 3 leaders are coming together, all very strong personalities to take care of Chinese containment. So ikkada manaki konta mana laapade avakasam. Terrorism, cross border terrorism, Pakistan, maritime security, maritime piracy, drugs, freedom of navigation, Indian Ocean, Pacific Ocean 21st century lo chala keelakamaindi. 80% of the world trade depends upon the maritime trade. ఎవరైతే పసిఫిక్ మహాసముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని జాగ్రత్తగా సేఫ్టీ, సెక్యూరిటీ ఎన్షూర్ చేసి కాపాడుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ధనిక దేశాలుగా మారే అవకాశం ఉంది. సో ఇండో పసిఫిక్ వాటర్స్ హావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ద 21st century. సో సెక్యూరిటీ యాంగిల్ ఇప్పుడు మనకు సరే పాకిస్తాన్ సంబంధించి క్రాస్ బార్డర్ టెర్రరిజం డైరెక్ట్ గా వాళ్ళు ఎదుర్కోలేరు. చైనా విషయం ఇప్పుడు ప్రధాన థ్రెట్ గత కొద్ది కాలంగా బార్డర్ విషయంలో చైనా. సో చైనా విషయంలో అవుట్ రైట్ స్టాండ్ మన వైపు అవుట్ రైట్ గా ట్రంప్ నిలబడతారా? కొంచెం డెమోక్రాట్స్ ఈజ్ ప్రో టువర్డ్స్ చైనా అంటారు కంపేర్ టు రిపబ్లికన్స్. 100% కొంత ట్రంప్ విల్ బి మోర్ ఫేవరబుల్ టు ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ కంటైన్మెంట్ ఆఫ్ చైనా. ఇస్లామిక్ టెర్రరిజం విషయంలో అయినా చైనా విషయంలో both are these are the two headaches for him also, for us also. ఆయన చైనీస్ వైరస్ అని పిలిచేవాళ్ళు కదా కరోనా వైరస్ సమయంలో. సో చైనాని ఈ టెర్రరిజాన్ని ఎదుర్కోవటంలో
ట్రంప్ తప్పనిసరిగా భారత్కి ఎక్కువ సహాయం చేస్తారు. మనకి ఇబ్బందికరమైన అంశాలు ఏంటంటే ఇండియాకి అమెరికాకి ఇప్పుడు రైట్ నౌ ఈ F1 స్టూడెంట్ వీసాలు విషయము, వర్క్ పర్మిట్లు, మన H1B విషయము, ఈ రెండింటితో పాటుగా మన ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి, అంటే వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు మనం ఎక్స్పోర్ట్ చేసేది, దాని మీద మనల్ని ఎక్కువ డబ్బులు కట్టమంటున్నాడు ఆయన టారిఫ్. అక్కడ మన ఇండియన్ కంపెనీలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ట్రంప్కి నచ్చజెప్పగలిగితే చాలా వరకు మన ఇండియన్ కంపెనీలు నష్టపోకుండా ఉంటాయి. కానీ ట్రంప్ ఏమంటాడు, చూడండి ఇక్కడ మీరు నష్టపోతుంది చూడొద్దు, మీకు ఇంపార్టెంట్ శత్రువు అయిన చైనాను ఎదుర్కోవడంలో మీకు ఎంతైనా మేము ఇస్తాం, సహాయం చేయగలుగుతున్నాం, చేస్తాము అనే దాని మీద కమిట్ అవుతున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఒక దేశ ప్రధాని పర్యటించబోతున్నారు కాబట్టి ఆల్రెడీ బ్యాక్ ఛానల్ ట్యాక్స్ అన్ని అయిపోయి ఉంటాయి. జస్ట్ ఫార్మల్ స్టేట్మెంట్ అంతే ఇద్దరి మధ్య బిహైండ్ ద కర్టన్స్ వర్క్ అంతా అయిపోయి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇప్పుడు అమెరికా టూర్ ద్వారా సో దాదాపు 1 month లోనే, అంటే విత్ ఇన్ 20 days లోనే టూర్ చేస్తున్నారు. ఒకటి వచ్చింది, మోడీకి ఆహ్వానం అందలేదు, ఎందుకు విలువలేదు, మిగతా దేశ అధ్యక్షులు మన ఫారెన్ మినిస్టర్ వెళ్ళారు కదా దానికి. అది యాక్చువల్ గా సార్ ప్రెసిడెన్షియల్ ఓత్ టేకింగ్ సెరమనీలో వెళ్ళేది అక్కడ, అది ఒక సింబాలిక్ జెస్చరే సార్, అది ఫార్మాలిటీనే. అసలు కూర్చొని మాట్లాడుకునే బిజినెస్ అంతా, సీరియస్ బిజినెస్ అంతా ఈ 1-to-1 ఇంటరాక్షన్ లోనే జరుగుద్ది. అందుకనే ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన జయశంకర్ గారిని ఫస్ట్ ఇన్వైట్ చేసి, మన విదేశాంగ మంత్రిని, ఇవాళ మనము ప్రపంచంలో ఉన్న 4వ అతి పెద్ద స్టేట్ విజిట్ ఇది. ఏది, ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్ట్ అవ్వగానే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుని పిలిచాడు, తర్వాత జపాన్ ఆయన పిలిచారు, తర్వాత మధ్యలో ఇంకొక అతను ఎవరిని పిలిచారు. మన ఇండియాది 4వ అతి పెద్ద దేశం మనం వెళ్తున్నాము. అంటే ఇట్ షోస్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇండియా ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద డేస్ టు కమ్. వితౌట్ ఇండియన్ మెరిట్ అంటే స్టెమ్ కోర్సెస్, మన యొక్క టాలెంట్ని తప్పనిసరిగా అమెరికా యొక్క ప్రోగ్రెస్కి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఓవరాల్గా భారతదేశానికి అమెరికాకి మధ్య కామకాసా, లెమోవా, బేసా ఇవన్నీ అగ్రిమెంట్స్, సెక్యూరిటీ అగ్రిమెంట్స్. ఈ అగ్రిమెంట్స్ ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే చైనా యొక్క ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 విధానాల ద్వారా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ప్రపంచంలోని మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, పొలిటికల్ స్పేస్ని, సైబర్ స్పేస్ని, మ్యారిటైమ్ స్పేస్ని, సర్వీస్ సెక్టర్ స్పేస్ని ఆక్రమించడానికి చేస్తున్న ప్రయత్నం ఉంది. దాన్ని తిప్పికొడటానికి అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ have come together and formed an alliance called Quad Alliance, Quadrilateral Security Alliance. So, in the days to come, India is in a favorable and a better position given this new thing, Quad. So, కాబట్టి ఇక్కడ కొంత మనం కోల్పోవచ్చు బికాస్ ఆఫ్ టారిఫ్స్, ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ గెయిన్ అవుతున్నాం మనం. ఇది సెక్యూరిటీ డిఫెన్స్ విషయం. టారిఫ్ విషయంలో అయితే మనం కాంప్రమైజ్ కావాల్సిందే కొద్ది గొప్ప. ఇది తాత్కాలికంగా, అంటే యుద్ధం గెలవాలంటే బ్యాటిల్. టారిఫ్ వేస్తాడా? అమెరికా, కెనడా, చైనా వేసాడు కదా, వేయకుండా మనమే వేస్తారంట, మనమే రెక్టిఫై చేసే అవకాశం. ఇప్పుడు 125 నుంచి 75 వచ్చారు. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ అల్యూమినియం, మిగతా ప్రొడక్ట్స్ మీద 25% టారిఫ్ వేశారు. కొన్ని మీద అంటే అవుట్ రైట్ గా. మరి ఇప్పుడు మెక్సికోకు డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు 10% అని చెప్పి, చైనాకు 10% అని అనౌన్స్ చేశారు. అట్లా మనకు కూడా ఇండియా ప్రొడక్ట్స్ అని చెప్పి అట్లా కంట్రీ స్పెసిఫిక్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అంటే మన అల్యూమినియం, స్టీల్ సంబంధించి అంటే ఓవరాల్ గా సెక్టర్ మీద వేసారు. బట్ భారతదేశానికి ఇంత టారిఫ్, ఇంత రేటు అని ఒకటే రేట్ ఉండదండి. ప్రతి జబ్బుకు డిఫరెంట్ మందులాగా ఇంపార్టెంట్ వాటికి కొద్దిగా క్లాసిఫికేషన్ చేసుకొని అటు ఇటుగా తక్కువే పడతాయి మిగతా వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే అమెరికా చెప్తుంది ఏమని, ఇండియా ఈజ్ నెంబర్ 1 ఫ్రెండ్లీ కంట్రీ అండ్ కోఆపరేటివ్ కంట్రీ అని చెప్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అమెరికన్స్ ఏంటంటే దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా అంటారు. వాళ్ళు డబ్బులు అంటే చాలా ప్రేమ వాళ్ళకి. అంటే ఇది అంటారు కదా మన తెలుగులో. సో బామ్మర్దే పేకాటే అని, అంటే కొలోక్యల్ తెలుగులో సంథింగ్ లైక్ దట్. సో అంటే అమెరికా బిజినెస్ ఇంట్రెస్ట్లు వచ్చేటప్పటికి తాను కాపాడుకుంటానే అమెరికా, కానీ వ్యూహాత్మక రక్షణ సంబంధమైన విషయాల్లో భారత్తో కలిసి పనిచేయడానికి అవసరమైతే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టింది మన కోసం కూడా. ఎందుకు, ఇక్కడ చైనాని కంటైన్ చేయాలి. ఆ విషయంలో మట్టికి మనం కొంత బెటర్ పొజిషన్కి వెళ్తాం గివెన్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఓవరాల్ గా మన అవుట్కమ్ అయితే పాజిటివ్ ప్రోగ్రెస్ ఉంటుందని అనిపిస్తుంది. పాజిటివ్ అండ్ ప్రోగ్రెస్ సార్. ఎందుకంటే మన అమెరికాకి మన అవసరం ఎక్కువ ఉందండి.
మనకి అమెరికాతో మనకు అవసరం కన్నా. ట్రంప్ కొంత తగ్గుతాడా? ఎవరి మాట వినడు కదా, ఎవరి మాట కానీ వినడు, మోడీ సీతా గారు అంటారు కదా. మోడీ గారు ట్రంప్ గారిది పర్సనల్ కెమిస్ట్రీ మీరు చూస్తారు. నిజానికి ఆయన అహ్మదాబాద్ లో హౌడీ మోడీ ఆ అద్భుతంగా సందర్భంలో జరిగింది. తెలిసిన అసలు chemistry. ఏ దేశ లీడర్ రానప్పుడు మళ్ళీ ట్రంప్ సార్ వస్తే చాలా బెనిఫిట్ జరుగుండేదేమో ఇండియాకు. మీరు ఒక 24 అవర్స్ లో భరత్ గారు మీరే చెప్తారు సార్, చాలా వరకు వేరే దేశాలతో పోల్చినప్పుడు భారత్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాడనే మీరు చెప్తారు చూడండి 24 అవర్స్ తర్వాత. నా ప్రిడిక్షన్ ఇది. ఎందుకంటే అమెరికా ఇండియాని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్దాం, కలిసి వెళ్దాం అనే దాంట్లోనే ఉంది. కానీ మైండ్ సెట్ ఇండియా మీద యాంటగనైజ్ కానీ ఇండియాకు వ్యతిరేకంగా కానీ కొద్ది గొప్ప ఉంటుంది. కానీ ఓవరాల్ గా మాట్లాడుతున్నా మనం గెలుస్తాం. రైట్, దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. రైట్, థ్యాంక్ యూ కనగంటి రమేష్ గారు, రేవంత్ చెలమల గారు. మొత్తానికి మరికొద్ది గంటల్లోనే స్టార్ట్ కాబోతుంది మోడీ ట్రంప్ మీటింగ్. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అమెరికా అంటే ఇంతకుముందు సంగతి ఏమో కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో, కుగ్రామంలో కూడా 5 మంది 10 మంది అమెరికా వెళ్ళిపోతున్న పరిస్థితి. స్టూడెంట్స్, అక్కడ సెటిల్ అయిన వాళ్ళ భవిష్యత్తు, తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా. ఎందుకంటే